జాగ్రత్త ఉండాలి. పిల్లలకి చాలా ఎందుకో మరి కాల వైపరీత్యం చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలా, ముఖ్యంగా తల్లులు తీసుకోవాలి. మహిళల పైన మననే రామగిరి మండలంలో పేరులో సంఘటన జరిగింది. 13 ఏళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఎంత ఘోరం అంటే చెప్పుకోవడానికి కూడా చాలా సూసైడ్ ఉంటుంది. కాబట్టి అదంతా లాస్ట్ ఏం చేస్తారంటే టీచర్ల మీద ఇంకో భారం వేస్తారు. వాళ్ళు కాదు బాధ్యత, తల్లిదండ్రులుగా మంది బాధ్యత. పిల్లలు సక్రమంగా ఉన్నారా లేదా, సెల్ ఫోన్ ఏమైనా ఉపయోగిస్తున్నారా, ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు, మనం పెట్టినప్పుడు సక్రమంగా అక్కడే ఉన్నాయా లేదు లేవనుకుంటే మనం పక్క తీసుకున్నాడా పిల్లలు విషయం గమనించాలి. మీ ఆటలో మీరు నాకు 20 రూపాయలు పెట్టితే కనపలేదు, ఒక సెకండ్ మీరు ఉండిపోతే ఆ 20 రూపాయలు ఎక్కడ పోయినా మీరు గమనించకపోతే భవిష్యత్తులో మీ పిల్లల్ని మీరే వేరే విధంగా తయారు చేస్తారనే విధంగా ఉంటుంది. కాబట్టి మన పేరెంట్స్ గా ప్రతిదీ గమనించాలి. అదే కాకుండా టీచర్స్ మీద కూడా పిల్లలకి గౌరవం ఉండే విధంగా వాళ్ళు తయారు చేయాలి. నేను లాస్ట్ చూసినాను కొన్నిసార్లు టీచర్స్ వచ్చి పిల్లల ఎదురు దండించడం కూడా చూసాను. అది చాలా తప్పు. మీరు ఎప్పుడైతే టీచర్స్ ని ఏదైనా మాట అనాలనుకుంటే అది బలమైన కారణం అయితే మీరు లోపలికి వెళ్ళి అడగండి, విషయం ఏంటో తెలుస్తుంది. కానీ పిల్లల దగ్గర పెట్టుకొని మా పిల్లలు కూడా మా పిల్లల్ని అన్నారా అని మీరు ఒక్కసారి అన్నారంటే మీరు వాడి యొక్క భవిష్యత్తు కలిసి చేసుకోగలరు తప్ప వాళ్ళని పైకెచ్చేవాళ్ళగా ఉండరు మీరు. కాబట్టి ఏదైనా గౌరవంగా టీచర్స్కి మీ మీద శత్రుత్వం లేదు, వాళ్ళకేం పార్టీల మీద ఉండదు, వాళ్ళు ఎవరి పార్టీలో తెలియదు. పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత మాత్రమే వాళ్ళ పైన ఉంటుంది. కానీ వీళ్ళు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు వాళ్ళు ఎక్కడ ఒక ఏడు గుర్తించు, దాన్ని మనం తప్పుగా భావిస్తే కరెక్ట్ కాదని కూడా పేరెంట్స్ కి సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా పిల్లలు చాలా ఉన్నత స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఎంత బాధ్యత ప్రతి ఒక్క ఏ వర్క్ చేయదలుచుకున్నా, భవిష్యత్తులో వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏ రంగంలో మనిషి ఎదగాలనుకున్నా విద్య అనేది ప్రాముఖ్యంగా ఉంది. ఈరోజు భవిష్యత్తులో ఈరోజు మనం చూస్తున్నాం, గతంలో మన ఊళ్ళో 200 మంది లేబర్ దొరికేవాళ్ళు. దాదాపు మనకు 2 వాదాల కింద దాదాపు 600 ఎకరాలు, మన మొత్తం పొలం అంతా 10,000 ఎకరాలు. మన 10,000 ఎకరాలు దాదాపు 3,500 పైన మనం పొలం వేసేవాళ్ళు, మనం పంట తీసేవాళ్ళం. కేవలం 4 సోదరులు ఉన్నటువంటి 500 కుటుంబాలే. కానీ ఈరోజు వ్యవసాయం వెళ్ళిపోయింది, వ్యవసాయం క్షీణించింది. ఈరోజు దాదాపు మనం 500 ఎకరాలు కూడా నీళ్లు పెట్టే స్థితిలో లేదు. ఎందుకంటే లేబర్ సమస్య అనేది అధికంగా ఉంది. కాబట్టి ఇది భవిష్యత్తులో ఎవరు చేస్తారంటే పిల్లలు ఎవరైనా వ్యవసాయం పోతారా, రేపు పిల్లలు వ్యవసాయం ఎంతమంది చేస్తారు చెప్పండి. మీరు వ్యవసాయం ఎంతమంది చేయాలనుకుంటున్నారు? సరే టీచర్స్ ఎంతమంది చేస్తారు? పిల్లలు మీకు ఒక ఏం ఉండాలా, మీరు ఈరోజు మీ మైండ్లో ఏమనుకుంటారో, మీరు ఏది కావాలనుకుంటారో తప్పకుండా అవుతారు. అయితే పక్క మీరు ఏది కావాలనుకుంటారో టీచర్ అనుకుంటే మీ మైండ్లో టీచర్ అవుతారు, డాక్టర్ అంటే డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అంటే ఇంజనీర్ అవుతారు, రౌడీ అనుకుంటే రౌడీ అవుతారు. అయితే పక్క మీ మైండ్ సెట్లో ఏముంటుందో అది పక్క అవుతారు. ప్రతి ఒక్కరికి గోల్ ఉండాలి, మనం ఇప్పటి నుంచి అయినా పలానా సాధించాలా. కాబట్టి భవిష్యత్తులో వ్యవసాయ రంగం కూడా చదువుతో ముడిపడి ఉంటుంది. మీరు బాగా చదువుకుంటే వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ రోజు మీరు గతంలో మీకు తెలియని విషయాలు, నీళ్ళని పల్లాలకి పైకి తీయాలంటే మీకు తెలియదు, ఎక్కడ చూసుకోవాలి, వ్యాపారం ఎక్కడ అవుతుంది. తర్వాత కవితో నీళ్ళు బయట తీసేవాళ్ళు, తర్వాత ఆయిల్ మిషన్ ద్వారా తీసేవాళ్ళు, తర్వాత మోటార్ ద్వారా తీసేవాళ్ళు. ఈరోజు బోర్ వేసి సబ్మర్సిబుల్ ద్వారా ఈరోజు నీళ్ళు బయట తీస్తున్నారు. అంటే టెక్నాలజీ వితిన్ అదే ఒక 50 సంవత్సరాల్లోనే ఎంతో టెక్నాలజీ పెరిగిపోయింది. ఇంకా రాబోయే 10-20 సంవత్సరాలు ఇంకా టెక్నాలజీ పెరుగుతారు. ఆ టెక్నాలజీ మీకు అందిపుచ్చుకోవాలంటే మీరు బాగా చదువుకోవాలి. రేపు వ్యవసాయ రంగం కూడా చదువు పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్, భవిష్యత్తులో ట్రాక్టర్ డ్రైవర్ ఉండడు. ట్రాక్టర్ని మీరు ఒక సిస్టమ్ ద్వారా ఆపరేట్ చేస్తే వ్యవసాయం చేసేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో వస్తాయి. అంటే దానికి ఏం కావాలా, ఆపరేటింగ్ విధానం తెలియాలి, టెక్నాలజీ రావాలా. అంటే మీరు తప్పకుండా వ్యవసాయం చేయాలని కూడా చదువుకోవాలి. ఇది తల్లిదండ్రులు మీరు కూడా గమనించాలి. మా వాడు మొద్దు కదా, మా వాడు 5 తరగతులకు సరిగ్గా మార్కు వల్ల లేదా కట్టి పనికి వెళ్తామో లేకపోతే ఏదైనా బిల్డర్ పనికి వెళ్తామో మీ మైండ్ సెట్ ఉండొచ్చు. అందరికీ ఉద్యోగం రావు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో నైపుణ్యం సాధిస్తారు, ఏదో ఒక రంగంలో స్థిరపడతారు. కానీ ఆ రంగంలో నైపుణ్యం సాధించాలంటే ఈ రోజు విద్యను తప్పకుండా అభ్యసించారు తన స్థాయిలో. ఈ రోజు విద్యను అభ్యసించుకున్న రేపు కార్పొరేటర్ అవుతారంటే వాటికి వాళ్ళకి 3 రోజులు ఉండదు. అదే ఒక మేధావిలో చదువుకున్న వ్యక్తి ఒక వాటిని ఫిట్టింగ్ చేయగలిగితే 1 సంవత్సరం మొదలవుతుంది. టెక్నాలజీ లేకుండా ఏది కూడా మనం పని చేస్తే పోలేదు. కాబట్టి పిల్లల యొక్క ప్రతి ఒక్కరికి చదువు అనేది ముఖ్యం. రేపు వ్యవసాయ రంగమైనా ఏ రంగమైనా కూడా
రేపు పొద్దునే ఇప్పుడు ఐటీ ఉందో రేపు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టెక్నాలజీ కూడా వస్తుంది భవిష్యత్తులో. మొత్తం మన ఇంట్లో లేబర్ పని మనం చేసే వంటలు చేసిన కూడా రోబోట్ వచ్చేటువంటి కాలం వచ్చింది. ఆ రోబోట్ మనము ఆపరేట్ చేసుకోవడం చదువు కావాలి. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా మీ పిల్లలు సక్రమంగా స్కూల్కి వస్తున్నారు లేదా, మీ యొక్క ప్రోగ్రెస్ కరెక్ట్ గా ఉందా లేదా, మీ వాడికి మార్పు రాలేదంటే కారణం ఏంటి అది కూడా మీరు గమనించాలా. మీరు ఏం చూసుకోకుండా మీరు సంతకాలు పెట్టాలంటే మీరు ప్రతి దాంట్లో మార్పు ఉంటుంది. ఇంట్లో ప్రతి సబ్జెక్ట్ కి టీచర్స్ మార్క్స్ పొందుపరిచి మీకు పంపిస్తారు సంతకం పెట్టమని. మీ పిల్లలు వచ్చినట్టు ఏళ్ళు పెట్టి టంగానికి ఏళ్ళు పెట్టి సంతకం పెట్టి పంపిస్తే దాంట్లో గమనించాలా మా వాడికి ఎన్ని మార్కులు వచ్చినా ఎందుకు రాలేదని మీరు క్వశ్చన్ చేయాలి. ఇందులో మనం కూడా ఏం చేస్తున్నాం అంటే కేవలం ప్రభుత్వం ఏమైతే ఇస్తుందో ఆ బుక్స్ మీద డిపెండ్ అవుతాం. మనం కూడా ఈరోజు కనీసం ఒక 500 రూపాయలు పిల్లల మీద పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు నోట్ బుక్స్ కొన్ని ఇస్తారు, ఇప్పుడు కాపీ రైటింగ్ బుక్స్ వస్తాయి, లైనింగ్ బుక్స్ వస్తాయి, అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ఇస్తుంది. అవన్నీ మనం ప్రైవేట్ గా కొన్ని తెప్పించాలి పిల్లలకి. రేపొద్దునే వాడు రైటింగ్ నీటి రాయాలనుకుంటే వాడు కొద్దిగా నేర్చుకోవాలి, స్కిల్స్ నేర్చుకోవాలంటే ఆ బుక్స్ వస్తాయి. అవి మనం కూడా టీచర్స్ అడిగి మేడం మీరు తెప్పించండి మేము గమనిస్తాం, అవసరమైతే మీరైనా ఇచ్చి ఆ బుక్స్ తెప్పించి పిల్లలు ఎక్కడ వీక్ ఉన్నారు దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన. కాబట్టి ఏది ఏమైనా ఈరోజు తల్లి వందనం వస్తుంది. మీకు ప్రతి ఒక్కరికి దాదాపు 15,000 రూపాయలు ఇస్తారు. అందులో మీ యొక్క పిల్లాడి యొక్క 2,000 రూపాయలు మన స్కూల్ ఖాతాలో జమ అవుతాయి. ఈ రోజు మనకి 70 మంది పిల్లలు ఉన్నారంటే 1,40,000 రూపాయలు స్కూల్ ఫండింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు 13,000 రూపాయలు తల్లి ఖాతాలో జమ అవుతాయి. ఈ 1,40,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకునే విధానం మీ పైన ఉంది. హెచ్ఎం గారు కూడా మీరు ఇచ్చి మా పిల్లలకి ఇది చేయండి మేడం, ఈ డబ్బులు ఖర్చు పెట్టండి, శానిటేషన్ కానీ ఇచ్చారు వాస్తవంగా పశువులు కూడా మరుగుదొడ్లు క్లీన్ చేయడము అందుకు ఉపయోగించమని దాని అర్థం. ఇంకా ఏదైనా అవసరమైతే మనం కూడా పేరెంట్స్ ఇంకా ఒక 500 రూపాయలు సహాయం చేసి పిల్లలకి ఏదో ఉపయోగపడేది ఎక్విప్మెంట్స్ ఏదైనా దాదాపు కానీ ఇంకొకటి ఉంటే తెప్పించి పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాలు కూడా చూస్తారని కూడా పేరెంట్స్ ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఎవరికైనా తల్లికి వందనం కానీ రాకపోతే ఈ రోజు సెకండ్ ఫేజ్ లో పడతాయి. 1వ తరగతి చేరిన పిల్లలు కావచ్చు, 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వెళ్ళినటువంటి పిల్లలు ఎవరైతే ఇక్కడ కాలేజీలో చేరినా కానీ ఇక్కడ 1వ తరగతిలో చేరినా కానీ వాళ్ళకి తల్లికి వందనం అనేది ఈ రోజు తప్పకుండా పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గతంలో కూడా కొంతమందికి దాదాపు మన పంచాయతీ వ్యాప్తంగా అంటే బసినేపల్లి నాగసాల పంచాయతీ వ్యాప్తంగా 20 మంది పిల్లలకి డబ్బులు రాలేదు. అందులో కొన్ని గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి. మనకు 300 యూనిట్ల పైన కరెంట్ కాలితే ఇవ్వరు, 10 ఎకరాల పైన మెట్ట ప్రాంతం ఉంటే ఇవ్వరు, 3 ఎకరాల పైన మాగాని అంటే మడి భాగం అనేది మడి మెట్ట మా తడి ఆలుతడి పట్టు పెట్టేది అట్లా భూమి 3 ఎకరాలు ఉన్నా రాదు. అదేవిధంగా మీకు ఎక్కడైనా శాలరీస్ వస్తుంటే ప్రభుత్వం నుంచి CFMS ద్వారా RBI నుంచి డైరెక్ట్ మీకు జీతాలు పడతాయి. 10,000 రూపాయల పైన ఎవరు జీతం తీసుకున్నా మీకు కూడా వర్తించదు. ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా రాకపోతే ఇవన్నీ కాకోకుండా మీకు అర్హత ఉండి మీకు రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డు ఉండి అదే కాకుండా మీ బ్యాంక్ లో కూడా NPC చేయించాలా, బ్యాంక్ లో కూడా మీకు KYC చేయించాలా, మీ ఆధార్ లింక్ లో ఉండాలా, అలా ఉంటేనే పడతాయి. అలాంటి పొరపాటు ఎవరు సవరించవచ్చు. ఈ ఊర్లో